హాయ్. ఈరోజు మనం క్లైమేట్ చేంజ్ అన్న టాపిక్‌లో 2 ఆహ్, తరచుగా మనం వింటున్న పదాలు. ఒకటి మిటిగేషన్, 2 అడాప్టేషన్. ఈ రెండింటి గురించి, వాటి తేడాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన క్లైమేట్ చేంజ్ దేనివల్ల వస్తుంది అంటే, మన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల వస్తుంది. అవి ఎక్కువైనాయి. ఎక్కువ అవ్వడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ వీటి వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఆహ్, మిటిగేషన్ గురించి మాట్లాడదాం. అంటే మిటిగేషన్ అన్నది దాని మీనింగ్ ఏందంటే, రూట్ కాజ్‌ని నువ్వు అడ్రెస్ చేయడం. అంటే నివారణ చర్యలు. అంటే అది జరగకుండా చేయడం. అంటే ఈ కర్బన ఉద్గారాలు, కార్బన్ ఎమిషన్స్ ఏవైతే మనం చేస్తున్నామో వాటిని తగ్గించడం. తగ్గించడం అంటే ఏ విధంగా చేయొచ్చు అంటే, మనం ఎనర్జీ ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా ఎక్కువ ఉంటుంది గదా కంపోజిషన్‌లో. ఆ ఫాజిల్ ఫ్యూయల్స్‌ని అవాయిడ్ చేస్తూ, అంటే వాటిని తగ్గిస్తూ, మనం రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ద్వారా మనం మన అవసరాలను తీర్చుకోవడం. రెండవది రీఫారెస్టేషన్. అంటే అడవులు ఆల్రెడీ నరికివేసినాం గదా! వాటిని మళ్ళీ చెట్లను పెంచడం అనమాట ఫారెస్టేషను. మూడోదేంటంటే ఇంకా ఎనర్జీ ఎఫిషియన్సీ. మన ఇండస్ట్రియల్ ఆహ్, ఆహ్, ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎనర్జీ లీకేజ్ లేకుండా, అంటే ఇన్‌పుట్ ఇచ్చిన దానికి అవుట్‌పుట్ రావడానికి రెండింటికి మధ్యన తేడా అనేది తగ్గించాలి. అంటే ఎంత ఇన్‌పుట్ ఇస్తున్నావో దానికి కనీసం 95% పైన ఎనర్జీ మనకి అవుట్‌పుట్ రావాలనమాట. అది ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇటువంటివి వాటి వల్ల మనకు కార్బన్ ఎమిషన్స్ అనేవి మనం రూట్ కాజ్ ఏదైతే ఉన్నదో కార్బన్ ఎమిషన్సే తగ్గించగలుగుతాం అనమాట. ఇటువంటివన్నీ గూడా మిటిగేషన్ కిందికొస్తాయి. నివారణ చర్యలు. రెండోది అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే నువ్వు సర్దుకుపోవడం. అంటే ఆల్రెడీ ఒకటి జరిగింది. అనర్థం జరిగింది. ఏం జరిగిందంటే, గ్లోబల్ వార్మింగ్ ఆల్రెడీ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి 1 డిగ్రీ అన్నది ఆల్రెడీ పెరిగింది. భూతాపం అన్నది 1 డిగ్రీ ఆల్రెడీ పెరిగింది. ఈ పెరిగిన దానివల్ల కొన్ని పర్యవసానాలు మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ ఫేస్ చేస్తున్నాం అనమాట. మన ఇండియాలో అయితే మనకి టెంపరేచర్ పెరిగింది కాబట్టి, ఈ పెరిగిన టెంపరేచర్‌కి అనుగుణంగా మన వ్యవస్థల్ని, లేదంటే ఆహ్, హ్మ్, మన పద్ధతుల్ని, వీటన్నిటికి దానికి అనుగుణంగా మనం మార్చుకోవడం. అంటే ఇప్పుడు మనకి ఫ్లడ్స్ ఎక్కువొస్తున్నాయి. వరదలు ఎక్కువొస్తున్నాయి కాబట్టి, వరదల నివారణ గాదు, వరద నుంచి మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి? దానికి కొన్ని స్ట్రక్చర్స్ కట్టడం. అట్లే మనం ఈ పంటలు గూడా హీట్ పెరిగింది కాబట్టి, హీట్ రెసిస్టెంట్ క్రాప్స్ వాటిని డెవలప్ జేసుకోవాలి. ఇది ఆర్&డి అంటే పరిశోధనకు సంబంధించింది. ఇంకా మూడోది, మనం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది పెట్టుకొని ఆహ్, ఏవైనా జరుగుతున్నాయి, విపత్తులు జరుగుతున్నాయంటే ముందే మనం వార్నింగ్ ఇచ్చుకోవడం, అలర్ట్ జేసుకోవడం. ఇది అడాప్టేషన్ అంటే సర్దుకుపోవడం ఉన్న పరిస్థితులకి. ఈ రెండింటికి తేడా ఈ క్లైమేట్ చేంజ్‌తో వీటికున్న రిలేషను ఇవి గమనించాలనమాట.